ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే. ఈరోజు మనం మన వీడియోలో శంకు పుష్పం గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. ఈ శంకు పుష్పాన్ని ఏ దేవుళ్ళకు ఉపయోగిస్తారు, ఆధ్యాత్మికంగా వైజ్ఞానికంగా ఏ విధంగా మనకి ఈ పుష్పాలు ఉపయోగపడతాయి, ఈ పుష్పాలను పూజలో ఉపయోగిస్తే ఎలాంటి శుభాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వీడియోను కంప్లీట్గా చూడండి. భగవంతుని పూజ కోసం మనం పుష్పాలను చాలా వినియోగిస్తూ ఉంటాం కదా. పువ్వులు దేవుడికి చాలా ప్రీతికరమైనవి. పురాణాలలో దేవతలకు ఇష్టమైన పువ్వుల గురించి చాలా విషయాలు మనం తెలుసుకుంటూనే ఉంటాం. అందులో అపరాజిత పుష్పం ఒకటి. దీనిని కొందరు విష్ణుకాంత, మరికొందరు శంకు పుష్పం అని కూడా అంటారు. ఈ పుష్పానికే అపరాజిత, గోకర్ణి, కృష్ణకాంత, విష్ణుకాంత, మనీబెల్, సంపద ద్రాక్ష ఇలా ఎన్నో పేర్లు కూడా ఈ మొక్కకున్నాయి. ఈ మొక్క వల్ల దానికి పూసే తెలుపు, నీలం రంగుల పువ్వుల వల్ల ఇంట్లోకి సిరి సంపద ప్రవాహం కొనసాగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ శంకు పుష్పం దేవుళ్ళకి ప్రీతిపాత్రమైనదని నమ్మకం. ముఖ్యంగా శంకు పుష్పం శనిదేవుడితో ఉన్నదని నమ్మకం. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది. శనీశ్వరుడికే కాదు, ఈ పుష్పం విష్ణువుకు కూడా చాలా ప్రీతికరమైనది. అంతేకాదు, ఈ పుష్పానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని నివారణలకు ఉపయోగపడతాయనేది నమ్మకం. విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడు అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఈ శంకు పుష్పం తీరుస్తుంది. ఉద్యానవనాలు, గృహాల అందాన్ని పెంచేందుకు నాటిన అపరాజిత మొక్కను ఆయుర్వేదంలో విష్ణుక్రాంత, గోకర్ణి మొదలైన పేర్లతో పిలుస్తారు. నెమలి ఈకల మాదిరిగా, శంకు మాదిరిగా అందమైన షేప్లో ఈ అపరాజిత పుష్పాలు ఉంటాయి. అపరాజిత పుష్పాలు విష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైన పుష్పాలు. ఈ పుష్పాలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. అపరాజిత పుష్పంతో భగవంతుడిని పూజిస్తే ఐశ్వర్య వృద్ధి, లక్ష్మీ కటాక్షం కలుగుతాయి. శని వక్ర దృష్టి కూడా తగ్గుతుంది. అదేవిధంగా అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు, వాస్తు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నీలం అపరాజిత పుష్పం ఎంతో విశేషమైనది. హిందూ మతంలో అపరాజిత పుష్పాన్ని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. దీన్ని స్వయంగా దుర్గామాత అవతారంగా కూడా భావిస్తారు. ఈ పుష్పం ఆధ్యాత్మిక, వాస్తు ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందింది. భగవంతుని ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా నీలం అపరాజిత పుష్పాలను పరిగణిస్తారు. ఈ పువ్వును ప్రతిరోజు పూజలో ఉపయోగిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అపరాజిత పుష్పం అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టం. ఈ పువ్వును సమర్పించడం ద్వారా విష్ణువు సంతోషిస్తారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఇంట్లో అపరాజిత పుష్పం నాటడం ద్వారా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ప్రసన్నులవుతారు. అందుకే ఈ పువ్వును దీనిని విష్ణుప్రియ అని కూడా అంటారు. శివుడికి కూడా అపరాజిత పుష్పం అంటే చాలా ఇష్టం. అపరాజిత పుష్పాలను శివుడికి సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది. ఈ పుష్పాన్ని సమర్పించడం ద్వారా శనిదేవుడు కూడా సంతోషిస్తాడు. శని నుండి పరిహారం లభించడానికి శనీశ్వరుడికి నీలం అపరాజిత పుష్పాలను సమర్పించాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. శంకు పుష్పంతో పూజ చేస్తే విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడు, పరమేశ్వరుడు అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను ఈ శంకు పుష్పం తీరుస్తుంది. ఈ పుష్పాలలో 2 రంగులుంటాయి, తెలుపు రంగు, నీలం రంగు. తెలుపు రంగు అపరాజిత పుష్పాలు విష్ణు పూజకు వినియోగిస్తే, నీలం రంగు అపరాజిత పుష్పాలను శివుడి పూజకి సమర్పిస్తారు. శనిదేవుడికి ప్రసన్నం చేసుకోవాలంటే కూడా నీలిరంగు అపరాజిత పుష్పాలను నివేదిస్తారు. హిందూ ధర్మంలోనే కాకుండా జ్యోతిష్యంలో కూడా అపరాజిత పుష్పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శంకు పుష్పాలతో భగవంతునికి పూజ చేస్తే ఆ కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది. ఈరోజు శంకు పుష్పానికి సంబంధించిన కొన్ని రెమెడీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కొంతమంది డబ్బులు సంపాదిస్తారు, కానీ డబ్బు అంతా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి వారు సోమవారం నాడు 5 శంకు పుష్పాలను తీసుకొని వాటిని నదిలో వదలాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు సమస్య తీరుతుంది, డబ్బు కొరత ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మంగళవారం నాడు హనుమంతుని పాదాల వద్ద అపరాజిత పుష్పాలను సమర్పించాలి. పూజ చేసిన తర్వాత ఈ పువ్వును తీసుకొని మీరు డబ్బు దాచుకునే చోట ఉంచాలి. ఈ విధంగా చేసినట్లయితే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తీరుతాయి. డబ్బు సమస్యలను అధిగమించాలి అంటే సోమవారం నాడు శివలింగానికి శంకు పుష్పం ఉన్న నీటిని సమర్పించాలి. శనివారం రోజున శనిదేవునికి ఈ పుష్పాలను సమర్పించాలి. ఇలా చేసినట్లయితే మీ జాతకంలో ఉన్న శని స్థానాన్ని బలపరుస్తుంది. మీకు డబ్బులకు లోటు లేకుండా ఉంటుంది. అంతేకాకుండా వాస్తుపరంగా అపరాజిత పుష్పంకి చాలా ప్రాముఖ్యత ఉంది. అపరాజిత పుష్పం వాస్తుపరంగా కూడా పలు ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
సాధారణంగా అపరాజిత మొక్క తెలుపు నీలం పుష్పాలను అందిస్తుంది. అయితే నీలం రంగు అపరాజిత పుష్పాన్ని ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ఆవరణలో అపరాజిత మొక్క ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెబుతారు. ఈ విధంగానూ డబ్బుకు కొరత ఉండదని నమ్ముతారు. ఈ చెట్టును ఇంటి ఈశాన్య భాగంలో నాటాలి. గురువారం, శుక్రవారం ఈ మొక్క నాటడానికి మంచి రోజులు. ఈ మొక్కకు పూసిన పువ్వులను పూజకు ఉపయోగించాలి. దాని ద్వారా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతి సోమ, శనివారాలలో 3 అపరాజిత పుష్పాలను పారే నీటిలో వేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. అపరాజిత మొక్క ఒక ఔషధ మూలిక కూడా. ఇది శాస్త్రీయ నామం క్లిటోరియా టర్నేటియా. సాధారణంగా శంకుపూలు అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యంలో చికిత్సను ఉపయోగిస్తారు. ఈ మొక్క ద్వారా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 1 కప్పు నీటిని వేడి చేసి అందులో 10 ఎండబెట్టిన అపరాజిత పువ్వులను వేయాలి. ఆ తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈ పువ్వులలోని నీలి వర్ణద్రవ్యం అంతా నీటిలోనికి చేరి ఆ నీరంతా నీలిరంగులో మారుతుంది. దీనినే బ్లూ టీ లేదా బటర్ఫ్లై టీ అని కూడా అంటారు. ఇందులో తేనె కలుపుకొని గోరువెచ్చగా తాగాలి. ఈ టీని 1 కప్పు తాగితే ఒత్తిడి తగ్గుతుంది, రిలాక్స్డ్గా అనిపిస్తుంది, శరీరం బరువును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా రక్తంలోని మలినాలను కూడా తొలగిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా అపరాజిత పుష్పం సంపద మరియు శ్రేయస్సును కూడా ఆకర్షిస్తుంది. బాగా డబ్బులు సంపాదించాలన్నా, ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి సాధించాలన్నా అపరాజిత మొక్కను ఇంట్లో పెంచుకోవాల్సి ఉంటుంది. బాగా డబ్బు సంపాదించాలి అన్నా, ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి సంపాదించాలన్నా అపరాజిత మొక్కలను ఇంట్లో పెట్టుకోవాలని జ్యోతిష శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. అయితే అపరాజిత మొక్క ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ దానిని పెంచకూడదు. ఖచ్చితంగా వాస్తు నియమాలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. అపరాజిత మొక్కను ఇంట్లో పెంచుకోవాలనుకునేవారు ఉత్తరం దిశలో పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో నీలిరంగు అపరాజిత మొక్కలు నాటితే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి, ఆదాయ వనరులు పెరుగుతాయి. అపరాజిత మొక్కకు సంబంధించి నీలిరంగు పుష్పాలతో శనిదేవుడికి పూజ చేస్తే శని దోషాలు తొలగుతాయి. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే అపరాజిత మొక్కను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అపరాజిత పుష్పాలు తెలుపు మరియు నీలి రంగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో మరికొన్ని రంగులలో కూడా అపరాజిత పుష్పాలను చూస్తున్నాము. వాటికి సంబంధించిన కొన్ని రంగులనైతే ఇప్పుడు చూడండి. ఈ వీడియోలో పూర్తిగా 10 రకాలకు పైనే అపరాజిత పుష్పాలు వివిధ రంగులలో ఉన్నాయి. శంకు పుష్పాలను పెంచడం చాలా సులువండి. విత్తనం నుండి ఈ మొక్కను పెంచవచ్చు, లేదా మనకి నర్సరీలలో ఎక్కువగా బ్లూ కలర్, వైట్ కలర్ శంకు చెట్లు దొరుకుతూ ఉంటాయి. వాటిని తెచ్చుకొని మనం పెంచుకోవచ్చు. ఈ మొక్కను పెంచడానికి ఎక్కువగా ఫర్టిలైజర్స్ కూడా ఏమీ ఉపయోగించనక్కర్లేదు. 5 నుంచి 6 గంటలు ఎండ పడే ప్రాంతంలో ఈ మొక్కను పెట్టి పొద్దున సాయంత్రం ఎక్కువగా వాటర్ ఇచ్చినట్లయితే, మంచిగా ఎరువులు వేసినట్లయితే ఈ మొక్క చాలా ఎక్కువగా ఫ్లవర్స్ ఇస్తుంది, ఎక్కువగా పూలను ఇస్తుంది. సంవత్సరం పాటు ఈ మొక్కకి పూలు కాస్తాయి.
ఈ మొక్కకు విత్తనాలు ఎలా వస్తాయంటే పూసిన పూలను మనము కొన్ని పూలను కోయకుండా వదిలేస్తూ ఉంటాం కదా, ఆ పూలే కొంతకాలానికి విత్తనాలుగా మారుతాయి. అంటే పువ్వు నుంచే మనకి విత్తనాలు కూడా వస్తాయన్నమాట. సో ఈ విత్తనాలను మనము ఎండిపోయిన తర్వాత మళ్ళీ మట్టిలో నాటుకున్నట్లయితే కొత్త మొక్కలు కూడా వస్తాయి. ఈ విధంగా మనము అపరాజిత మొక్కలను చాలా సులువుగా కూడా పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన వీడియోని చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయగలరు. మేము పెట్టే ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.